శాస్త్రి గారిని ఇలా అడిగారు. ఏమయ్యా, రాముడు సీతమ్మ తల్లితో అగ్ని ప్రవేశం చేయించాడు కదా, సీత అగ్ని పునీత అని తెలుసు కదా, ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతను పరిత్యజించడం న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు, అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పారు. ఎందరో కవులు కూడా అదే విషయం చెప్పారు. నేను 80 రామాయణాలు చదివాను. వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమత్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొదలగునవి ఎన్నో చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు. మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు.